గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన మనకు కలిగే అద్భుతాలు. మనకు జ్ఞానాన్ని ప్రసాదించే శివజ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి. అన్ని విద్యలకు మూలం శ్రీ దక్షిణామూర్తి. దక్షిణామూర్తిస్తే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తి ఆరాధనతో అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. దక్షిణామూర్తి రూపం ఒక కాలుతో రాక్షసుని తొక్కి పెట్టినట్టు ఉంటుంది. ఆ కిందే ఋషులు ఆశీసునులై ఉంటారు. ఎంతో ప్రశాంతంగా కనిపించే స్వామి కుడివైపు చెవికి నాగాభరణం, ఎడమవైపు చెవికి జగన్మాత కర్ణాభరణంతో దర్శనమిస్తారు. మంచి విద్యాబుద్ధుల కోసం దక్షిణామూర్తిని నిత్యం పూజించాలి. పునర్జన్మ లేకుండా ఆశీర్వదించే దేవుడు కూడా దక్షిణామూర్తే. స్వామిని భక్తితో కొలిచే వారికి ఐశ్వర్యం కలుగుతుంది. రోజుకు కనీసం 10 నిమిషాలైనా దక్షిణామూర్తి స్తోత్రాన్ని జపించినా చాలు, విశేషమైన ఫలితాలు వస్తాయి. భక్తులలో మంచి ఆలోచనలు కలిగిస్తాడు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్ళు ప్రతిరోజు దక్షిణామూర్తిని చూస్తే అపమృత్యు ఉండదు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మృత్యు భయం దూరం అవుతుంది. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయమవుతుంది. గురుగ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు. విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల ఉన్నతంగా రాణిస్తారు. జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు.